హలో పిల్లలు, ప్రైస్ ద లార్డ్. వెల్కమ్ టు సండే స్కూల్. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. బాగున్నారా మీరు అందరూ? ఓకే, మీరు ఈ ఆన్లైన్ సండే స్కూల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా పిల్లలు? లేకపోతే చాలా బోర్గా ఉందా? అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా? ఓకే, ఈ వారం కూడా మేము కొత్త సాంగ్స్తో, మంచి స్టోరీ, అలాగే మంచి యాక్టివిటీతో మేము ముందుకు వచ్చేసాం పిల్లలు. మీరందరూ రెడీగా ఉన్నారా? ఇంకా ఎంతమంది మంచం మీద బాగా లేజీగా ఉన్నారు? ఓకే, అలా ఉన్నట్లయితే త్వరగా మీరందరూ కూడా మీ ఫోన్ దగ్గరికి వచ్చండి. మరి ఒక చిన్న ప్రేయర్తో ఈ సండే స్కూల్ సర్వీస్ని స్టార్ట్ చేసేసుకుందామా? ఓకే ఓకే పిల్లలు, ప్రేయర్ చేసుకుందామా? అందరూ మోకరించి తలను వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకమందున ప్రియ ప్రభువా, నీ బంగారు పాదంలో కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. గతించిన నెలని ప్రభుని సజీవమైన హస్తాల కింద దాచి కాచి కాపాడి భద్రపరిచి ఈ యొక్క నాయన ఉదయకాల సమయం మేము స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి ఇచ్చిన ఆయన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ దినమును చూడక అనేక మంది నశించినప్పటికీ, గతించినప్పటికీ ప్రభువా, వారికంటే ఏమాత్రం యోగ్యత లేనప్పటికీ ప్రభువా, నీవు ఇచ్చిన ఆయన ఉన్నతమైన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా, అయ్యా ఈ యొక్క నాన్న సండే స్కూల్ నాయన ప్రారంభ ప్రార్థనలో నాయన మీరు తోడుగా నేడుగుండండి ప్రభువా. అయ్యా ప్రతి పరిస్థితిలో మీరు సహాయం చేయండి ప్రభువా. నాయన నీకు వందనాలు ప్రభువా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా చెప్పుచున్న మమ్మల్ని నాయన మీరు ఇంకా నాయన బలపరచమని అడుగుచున్నాం ప్రభువా. మంచి జ్ఞానంతో ముద్రించమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఈ సండే స్కూల్ ఆరాధన నాయన ప్రారంభం నుంచి ప్రభు ముగింపు వరకు మీరే తోడుగా నీడగుండమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందమని అడుగుచు నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు, ఈ వారం థీమ్ ఏంటో తెలుసా? లవ్ యువర్ నైబర్. మీ పొరుగు వారిని ప్రేమించండి. ఓకేనా? ఓకే పిల్లలు, ఇప్పుడు మీకు ఇష్టమైన టైంకి వచ్చేసాం. అదేంటి? ఎస్, యాక్షన్ సాంగ్స్ టైంకి వచ్చేసాం కదా. మీ అందరికీ కూడా ఇష్టమే కదా. సో అందరూ కూడా మన ఫ్రెండ్స్తో కలిపి యాక్షన్ సాంగ్ చేయండి. ఓకేనా? Shoulder when your body makes the team, sharing candy like the movies, when a friend needs something sweet. We are the hands and feet of Jesus. Sing out, sing out, sing out if you believe it. Hey, hey, yeah, yeah. If you wanna be a good Samaritan, then be a good Samaritan. Hey, hey, yeah, yeah. If you wanna be a good Samaritan, then be a good Samaritan. Samaritan, 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 Samaritan. There's something big on the playground. Don't leave him standing all alone. Trust you'll never be a rock band if you're jamming on your own. We are the hands and feet of Jesus. Rock on, come on if you believe it. Hey, hey, yeah, yeah. If you wanna be a good Samaritan, then be a good Samaritan. Hey, hey, yeah, yeah. If you wanna be a good Samaritan, then be a good Samaritan. Love your neighbor like a brother. Go, go. Oh, oh. Every hipster and soul sister. Go, go. Oh, oh. 1, 2, 1, 2, 3. I am SAMARIFRIEND. Hey, hey, yeah, yeah. If you wanna be a good Samaritan, then be a good Samaritan. Hey, hey, yeah, yeah. If you wanna be a good Samaritan, then be a good Samaritan. Hey, hey, yeah, yeah. If you wanna be a good Samaritan, then be a good Samaritan. Hey, hey, yeah, yeah. If you wanna be a good Samaritan, then be a good Samaritan. Samaritan, 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 Samaritan. Praise the Lord.
ఓకే పిల్లలు, ఇప్పుడు మనం మెమరీ వర్స్ నేర్చుకుందామా? మీ అందరూ బైబిల్స్ ఓపెన్ చేసి నేను చెప్పే మెమరీ వర్స్ని సండే స్కూల్ నోట్బుక్లో రాసుకోవాలి. ఓకేనా? లూకాసు వార్త 10వ అధ్యాయము 27వ వచనము. మళ్ళీ చెప్తున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 27వ వచనము. నా వెనకాల చెప్పండి అందరూ. ఓకేనా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. మళ్ళీ నా వెనకాల చెప్పండి అందరూని. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. పిల్లలు ఈ యొక్క కంఠస్థ వాక్యాన్ని మీరు త్వరగా నేర్చేసుకోవాలి. ఓకేనా? ఓకే పిల్లలు, ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ టైంకి వచ్చాం. అదేంటంటే స్టోరీ టైం. మీరందరికీ స్టోరీస్ అంటే ఇష్టమే కదా, మేము మంచి స్టోరీస్ మీకోసం చెప్తున్నాం కదా. ఓకే, మన మధ్యలో ఉన్న మాలతి యొక్క షార్ట్ అండ్ స్వీట్ స్టోరీ మీ అందరి కోసం చెప్తుంది. ఓకేనా? విని దాన్ని ఎంజాయ్ చేయండి. హాయ్ పిల్లలు, బాగున్నారా? స్టోరీ వినడానికి రెడీగా ఉన్నారా పిల్లలు? ఈ వీక్ మనం చక్కని స్టోరీ నేర్చుకోవచ్చు పిల్లలు. చక్కగా చేతులు కట్టుకుని కూర్చుని స్టోరీ వినండి పిల్లలు. ఒకరోజు యేసయ్య, ఆయన శిష్యులు, ఇంకా అనేక మంది జనాంగము ఒక చోట కూడి ఉంటారు పిల్లలు. అప్పుడు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, యేసయ్య, మేము నిత్య జీవానికి వారసులుగా ఉండాలంటే ఏం చేయాలని అడుగుతారు పిల్లలు. అడిగినప్పుడు యేసయ్య, నీవు బైబిల్లో ఏం చదువుతున్నావు, ధర్మశాస్త్రంలో మీరు ఏం చదువుకుంటున్నారని యేసయ్య ఆ వ్యక్తిని అడుగుతారు పిల్లలు. అడిగినప్పుడు యేసయ్య, మేము నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెను, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలెనని వ్రాయబడి ఉంది యేసయ్య అని చెప్తారు పిల్లలు. చెప్పినప్పుడు, అయితే నువ్వు అలా చేస్తే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తే నువ్వు పరలోక రాజ్యానికి వారసుడుగా ఉంటావు, నువ్వు పరలోక రాజ్యంలోకి ఉంటావని యేసయ్య చెప్తారు పిల్లలు. అయితే ఆ వ్యక్తి మరలా యేసయ్యను ఇంకొక ప్రశ్న అడుగుతాడు పిల్లలు. యేసయ్య, మేము ఎవరిని ప్రేమించాలి యేసయ్య, మా పొరుగువారంటే ఎవరు యేసయ్య అని అడుగుతారు పిల్లలు. అప్పుడు యేసయ్య, అయితే నీకొక చక్కని స్టోరీని చెప్తాను విను, అప్పుడు నువ్వు ఎవరిని ప్రేమించాలో నీకు తెలుస్తుందని యేసయ్య ఒక చక్కని స్టోరీని చెప్తారు పిల్లలు. ఆ స్టోరీ ఏంటి ఇప్పుడు మనం నేర్చుకుందామే పిల్లలు. ఒకరోజు ఒక వ్యక్తి యెరూషలేము పట్టణం నుంచి యెరికో పట్టణానికి ప్రయాణం అవుతూ వెళ్తున్నాడు పిల్లలు. మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు చక్కని బట్టలు వేసుకుంటాం, ఇంకా డబ్బులు తీసుకుని వెళ్తాం, ఇంకా విలువైన వస్తువులను తీసుకెళ్తాం కదా పిల్లలు. ఆ అంకుల్ కూడా అలాగే ప్రయాణమై వెళ్తున్నాడు పిల్లలు. దారిలో చాలామంది దొంగలు ఆ అంకుల్ని గమనించారు పిల్లలు. ఆయన దగ్గర ఉన్న విలువైన వస్తువుల్ని, ఆయన బట్టల్ని మనం దొంగిలిద్దామని ఆ దొంగలు అలా అంకుల్ని చూస్తూ ఉన్నారు పిల్లలు. సరి అయిన సమయం రాగానే ఆ అంకుల్ని ఆ దొంగలందరూ పట్టేసుకుని ఆ అంకుల్ దగ్గర ఉన్న విలువైన వస్తువులన్నీ తీసేసుకుని పిల్లలు ఆ అంకుల్ని చాలా బాధ పెడతారు పిల్లలు. చాలా బాధ పెట్టి చాలా గాయాలు చేసేస్తారు పిల్లలు. గాయాలు చేసినప్పుడు ఆ అంకుల్ పాపం కొన ప్రాణంతో ఆ అంకుల్ని విడిచిపెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు పిల్లలు. కొన ప్రాణంతో ఆ అంకుల్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఆ అంకుల్ చాలా బాధపడుతూ ఆ రక్తపు మడుగులు అలా పడి ఉంటాడు పిల్లలు. ఆ అంకుల్కి అస్సలు లేచి నడిచి వెళ్దామన్నా ఓపిక లేకుండా ఆయన రక్తం అంతా పోతుంది పిల్లలు. అప్పుడు ఆ దారి గుండా ఒక యాజకుడు వెళ్తుంటాడు పిల్లలు. యాజకుడు అంటే ఎవరో తెలుసా పిల్లలు? దేవుని మందిరంలో దేవుని బలిపీఠం దగ్గర పరిచర్య చేసేవాడు పిల్లలు. ఆ ఊరిలో గొప్పవాడే, పేరు ప్రఖ్యాతలు గడించిన వాడే ఆ యాజకుడు పిల్లలు. ఆ యాజకుడు ఆ కొన ప్రాణంతో పడి ఉన్న ఆ వ్యక్తిని చూసి, దొంగలు కొట్టేశారు కదా పిల్లలు, ఆ వ్యక్తిని చూసి జాలి పడకుండా ఆయనకి సహాయం చేయాలనే మనసు లేకుండా పిల్లలు ఆ వ్యక్తిని అలా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిల్లలు. ఆ అంకుల్ చాలా బాధపడతాడు పిల్లలు. మరి కాసేపు అయిన తర్వాత పిల్లలు ఇంకొక లేవీడు ఆ దారి గుండా వెళ్తుంటాడు పిల్లలు. ఆ దారిలోంచి వెళ్ళినప్పుడు ఆ లేవీడైనా నాకు సహాయం చేస్తే బాగుండని ఆ కొన ప్రాణంతో ఉన్న వ్యక్తి అనుకుంటాడు పిల్లలు. లేవీడు ఎవరో తెలుసా పిల్లలు? దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉంటాడు పిల్లలు. ఆ లేవీడు కూడా ఆ అంకుల్ మీద అసలు జాలి చూపించడు పిల్లలు. జాలి చూపించకుండా ఏ సహాయం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిల్లలు. అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు మరి కాసేపు అయిన తర్వాత ఒక సమరయుడు వస్తాడు పిల్లలు. ఈ సమరయుడు ఎవరంటే పిల్లలు, ఈ సమరయుల్ని అప్పట్లో చాలా తక్కువగా చూసేవారు పిల్లలు. ఎందుకంటే వారి దగ్గర ఎక్కువ డబ్బు ఉండేది కాదు, వారు ధనవంతులు కాదు పిల్లలు. వారితో మాట్లాడడానికి కానీ, వారిని ప్రేమించడానికి కానీ, వారు చెప్పే మాటలు వినడానికి కానీ ఎవరు ఇష్టపడేవారు కాదు పిల్లలు. కానీ
ఆ సమరయుడు ఆ అంకుల్ని చూడగానే పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి, పిల్లలు ఈయనకి నేను ఎలాగైనా సహాయం చేయాలి, చాలా దీనస్థితిలో పడి ఉన్నాడు, చాలా రక్తం పోతుందని పిల్లలు ఆయన దగ్గరికి వెళ్ళి సహాయం చేస్తాడు. పిల్లలు ఆయన్ని ఎంతగానో ప్రేమించి ఆయన దగ్గర ఉన్న ద్రాక్షరసాన్ని ఆ అంకులకు పట్టించి, ఆయనకి చాలా రక్తం పోతుంది కదా పిల్లలు, ఆ రక్తాన్ని అంతటినీ తుడిచి ఆ గాయాలన్నింటినీ కట్టి ఒక గాడిద మీద ఆ అంకుల్ని వేసుకుని ఒక పూటకూలివాని ఇంటికి తీసుకుని వెళ్తాడు. పిల్లలు అయితే ఆ పూటకూలివాడు ఏం చేస్తాడంటే పిల్లలు, ఈ అంకులకి ఆహారం కావాలితే ఆహారము, ట్యాబ్లెట్స్ వేయాలంటే ట్యాబ్లెట్స్ వేయటం, మంచినీళ్ళు ఇవ్వటం, ఆయనకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చడం ఆ పూటకూలివాడు చేస్తాడు. పిల్లలు ఆయనకు కొంచెం డబ్బు ఇచ్చి, ఈయనకి నీవు సహాయం చెయ్యి, ఈయన ఆరోగ్యంగా అయ్యే వరకు ఈయన దగ్గరే ఉండు, నువ్వు ఎంత ఖర్చు అయినా సరే నేను నీకు ఇస్తాను, నేను మరలా ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా ఇంకా ఏమైనా కావాలితే అన్ని డబ్బులు కూడా నీకు ఇస్తానని చెప్పి ఆ సమరయుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పిల్లలు యాజకుడు గొప్పవాడే, దేవుని పరిచర్యలో, దేవుని మందిరంలో పరిచర్య చేసేవాడే, కానీ ఆ యాజకుడు ఆ అంకులకి సహాయం చేయడు. పిల్లలు లేవీయుడు కూడా దేవుని మందిరంలో పరిచర్య చేసేవాడే, ఆ లేవీయుడు కూడా అంకుల్ని ప్రేమించుడు, ఆ అంకులకి సహాయం చేయాలనుకోడు. కానీ ఈ మంచి సమరయుడు ఉన్నాడు కదా, ఒక సమరయుడు వచ్చాడు కదా పిల్లలు, ఆయనకి ఏమీ లేకపోయినా నేను ఈ వ్యక్తిని ప్రేమించాలి, ఈయన చాలా దీనస్థితిలో పడి ఉన్నాడు, పాపం ఈయన రక్తం అంతా పోతుంది, నేను ప్రేమిందామని ఆ సమరయుడు ఏం చేస్తాడు, ఆయనకు కావలసిన అవసరాలన్నీ చూసి ఆయన గాయాలు కట్టి ఆయన రక్తాన్ని అంతటినీ శుభ్రం చేసి ద్రాక్షరసం పోసి చాలా చక్కగా మంచి సమరయుడు చూసుకుంటాడు కదా పిల్లలు. మనం కూడా ఎవరికైనా ఏదైనా అవసరత ఉన్నప్పుడు మన చుట్టుపక్కల చాలామంది పిల్లలు, చాలామంది బట్టలు లేకుండా, ఆహారం లేకుండా ఉంటారు కదా పిల్లలు. అలాంటి వారికి మనం సహాయం చేయడానికి, వారిని ప్రేమించడానికి ఇష్టపడాలి. పిల్లలు అందరికీ సహాయం చేయాలంటే మనం చేయలేం, కానీ మన దగ్గర ఎవరైనా వచ్చి మనల్ని ఏదైనా సహాయం అడిగినప్పుడు వారిని ప్రేమించి మనం సహాయం చేసే మనసు కలిగి ఉండాలి. పిల్లలు సమరయుడు ఎలా అయితే తన పొరుగువాని ఎడల ప్రేమ చూపించాడో మనం కూడా మన పొరుగువారిని ప్రేమించాలి. పిల్లలు అప్పుడు మనల్ని యేసయ్య ఆయన పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. పిల్లలు వారందరి కోసం ప్రార్థన చేస్తూ వారిని మనం ప్రేమిస్తూ ఉండాలి. పిల్లలు ఓకే పిల్లలు, ఇప్పుడు మనం యాక్టివిటీ చూద్దామా. పక్కన ఒక పిక్చర్ ఉంది, ఆ పిక్చర్ చూసి ఒక కార్డ్ రెడీ చేసి మీరు కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి థర్స్డే ఈవినింగ్ లోపల సెండ్ చేయండి పిల్లలు. A lawyer stood up to put to the test and said, "Teacher, what shall I do to inherit eternal life?" Jesus said to him, "What is written in the law? How to read it?" He said, "You shall love the Lord your God with all your heart, with all your soul, with all your strength, and with all your mind." Jesus said, "You have answered correctly." But he, desiring himself justified, and said, "Who is my neighbor?" Jesus replied, "A man was walking down from Jerusalem to Jericho and fell among robbers, who stripped him and beat him, departed, leaving him in half dead. Now by a chance a priest was going down on that road, saw him and passed by the other side. Likewise a Levite came and saw him and passed there likewise. But a Samaritan saw him and came to where he was and had compassion. He came to where he was. He bound his wounds, poured oil and wine, and set him on his own donkey and brought to an inn, saying,
take care of him. And the next day he took out 2 denarii and gave it to the innkeeper, saying, Take care of him. What more you spend, I'll repay you when I come back. Jesus said to the lawyer, Which of the 3 you think proved to be a neighbor that the man who fell among these robbers? He said, The one who showed him mercy. And Jesus said to him, You go and do the likewise. Matthew 5:1-20. Now when he saw the crowds, he went up on a mountainside and sat down. His disciples came to him, and he began to teach them, saying, Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. Blessed are those who mourn, for they will be comforted. Blessed are the meek, for they will inherit the earth. Blessed are those who hunger and thirst for righteousness, for they will be filled. Blessed are the merciful, for they will be shown mercy. Blessed are the pure in heart, for they will see God. Blessed are the peacemakers, for they will be called sons of God. Blessed are those who are persecuted because of righteousness, for theirs is the kingdom of heaven. Blessed are you when people insult you, persecute you, and falsely say all kinds of evil against you because of me. Rejoice and be glad, because great is your reward in heaven, for in the same way they persecuted the prophets who were before you. You are the salt of the earth, but if the salt loses its saltiness, how can it be made salty again? It is no longer good for anything except to be thrown out and trampled by men. You are the light of the world. A city on a hill cannot be hidden. Neither do people light a lamp and put it under a bowl. Instead, they put it on a stand, and it gives light to everybody in the house. In the same way, let your light shine before men, that they may see your good deeds and praise your Father in heaven. Do not think that I have come to abolish the law or the prophets. I have not come to abolish them, but to fulfill them. I tell you the truth. Until heaven and earth disappear, not the smallest letter, not the least stroke of a pen will by any means disappear from the law until everything is accomplished. Anyone who breaks one of the least of these commandments and teaches others to do the same will be called least in the kingdom of heaven. But whoever practices and teaches these commands will be called great in the kingdom of heaven. For I tell you that unless your righteousness surpasses that of the Pharisees and the teachers of the law, you will certainly not enter the kingdom of heaven. This is the word of the Lord. Thanks be to the Lord. ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. అందరూ ఎక్కడున్నవారు అక్కడే మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయన, మరి ఇప్పటి వరకు మరి సండే స్కూల్ అంతట్లో కూడా మీరు ఎంతగానో తోడైంది నడిపించిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి నేర్చుకున్న పాటల్లోనూ, కథల్లోనూ, వాక్యంలో ప్రతి విషయంలో మీరు తోడుగా నడిపించినందుకు వందనాలు ప్రభువా. మరి బిడ్డలు ఏది కూడా మర్చిపోకుండా చక్కగా వారి జ్ఞాపకం ఉంచుకొని వారి జీవితాలు అన్వయించుకునే కృపను మీరు అనుగ్రహించండి. అలాగే టీచర్స్ అందరినీ కూడా దీవించి మరి ఇంకనూ బహుబలమైన రీతిలో మీ బిడ్డలు వాడుకోండి ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. నీకు వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన సేవకులను బట్టి, సంఘాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. మా యొక్క కుటుంబాలన్నింటినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటా ఉన్నాం. మా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటా ఉన్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా మీరే భద్రపరచండి. మరి తండ్రి ప్రభువా, వాళ్ళలో మేమందరూ కలుసుకుని జ్ఞానాన్ని ఇచ్చి కృపతో నింపండి. మరి దినమంతా మీరు ఎంతగానో తోడైందని వందనాలు చెల్లిస్తూ మరి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరొక్కరే పొందుకోమని యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామ సంపూర్ణ విజయం, అపవాది క్రియలంత నాశనం, అపజయం కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదం మీద